తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. అమ్మ, ఆలయానికి వెళ్ళినా ఖచ్చితంగా ప్రదక్షిణ చేసిన తర్వాతే స్వామి దర్శనానికి వెళ్తాము. ఇంట్లో పూజలు వ్రతాలు చేసినా ఖచ్చితంగా ప్రదక్షిణ చేస్తాము. కనీసం ఆత్మ ప్రదక్షిణ అయినా చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు ఈ ప్రదక్షిణకి ఇంత ప్రాధాన్యత? ఇక్కడ ప్రదక్షిణము అన్నది ఎక్కడుంది అంటే, మనం చూస్తే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. అవును, మీరు చూసినప్పుడు అంటే మనం ఇక్కడ కూర్చున్నామని అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం అలా తిరుగుతూనే తిరుగుతుంటాం. ఉంటాము అని మనం వింటున్నాం. అసలు ఇది తిరగడం ఎందుకు అని ప్రశ్నించుకుంటే, ఈవెన్ మీరు ఇందాక అడిగిన బృందావనం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా సరే పరిక్రమ అని ఉంటుంది. పరిక్రమ అంటే మొత్తం ఆ ఊరు చుట్టూ తిరగడం. లేకపోతే ఒక గుడికెళ్ళారు, ఆ గుడి చుట్టూ తిరగడం. మనం ఏ హోమం చేశారు, హోమగుండం చుట్టూ తిరగడం. ఇది ఎందుకు చేస్తున్నాము అనంటే, ఒక ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకుని, ఇప్పుడు సపోజ్ ఆధ్యాత్మికంగా చూస్తే, ఇప్పుడు సైన్స్ ప్రకారం చూస్తే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని చెప్తున్నారు. అవును, ఆధ్యాత్మికంగా చూస్తే సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని చెప్తారు. అవును. ఏదైనా కూడా ఈ తిరగడం అన్నది కామన్. కామన్. ఈ తిరగడం ఎందుకు అంటే, ఒకదాన్ని దేన్నైనా అంటే ఒక పదార్థాన్ని దేన్నైనా సెంట్రలైజ్ చేసి దాని చుట్టూ మనం తిరగడం ద్వారా ఏమవుతోంది అంటే, ఇక్కడ దక్షిణం అంటే నువ్వేమంటున్నారు, దక్షిణం వైపు తిరుగుతూ మనం ఎటువైపు వస్తున్నాం అంటే వామం వైపు వస్తున్నాం. ఈ దక్షిణం వైపు తిరగడంలో ఏంటి అంటే, ఈ సృష్టి అంతా ఏ తత్వంలో ఉంది అని ఒక్కసారి ఆలోచించుకుంటే, అక్కడ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో మనకు అర్థమవుతుంది. అంటే ఆ తిరగడంలో ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతోంది అని అంటే, దక్షిణం అంటే ఏంటంటే, మొత్తం సృష్టి అంతా అర్ధనారీశ్వర తత్వంలో ఉంటే దక్షిణ భాగం అంటే శివయ్య ఉంటారు. మీరు చూస్తే అంటే కుడివైపు ఎవరున్నారు, శివుడే కదా. ఎడం వైపు ఎవరున్నారు అంటే అమ్మవారు ఉంది. మనం ఏం చేస్తున్నాం, శివుడి నుంచి స్టార్ట్ చేసి అమ్మ వైపు వస్తున్నాం. అంటే జ్ఞానాన్ని ఒక్కొక్క దాన్ని సంపాదించుకుంటూ నువ్వు ఫైనల్ గా ఎందులో కలుస్తున్నావు అంటే శక్తి. ఎందుకంటే నీకు జ్ఞానం వస్తే సరిపోదు. సపోజ్ చూడండి, చాలా మందికి బోల్డంత జ్ఞానం ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఎనర్జీ లేదు. ఏం చేస్తారు అని అంటే, కామ్ గా కూర్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి వచ్చిన జ్ఞానానికి విలువ ఏమైనా ఉంటుందా? ఎందుకు అంటే, మీరు ఒకటేదో దాంట్లో జ్ఞానం సంపాదించారు అంటే, అది స్ప్రెడ్ చేయడం ద్వారానే ఏమవుతుంది అంటే, మీతో పాటు చాలా మందికి ఏమవుతుంది, అది ఉపయోగపడుతుంది. అంతేకాని మీలో మీరు దాచేసుకున్నారనుకోండి, దానివల్ల మీకైనా ఉపయోగం ఉందా అంటే తెలీదు. ఎందుకంటే మీరు కామ్గా ఉంటారు అంతే, మీకు ఉపయోగం లేదు. ఎట్ ది సేమ్ టైం మాకెవరికి మీకేమొచ్చిందో అర్థం అవ్వదు. అంటే మీకు తెలిసినది మాకు తెలియదు. మళ్ళీ ఎవరో ఇంకోళ్ళు కొత్తగా దాన్నే కనుక్కోవాలి అంటే, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఒక రకంగా చెప్పాలి అంటే. అవునమ్మా. ఏ శక్తి ఒక్కటే ఉంది, సపోజ్ జ్ఞానం లేదు అంటే, చూడండి మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎవరు అంటే, ఇది మామూలుగా జనరల్గా ఇళ్లలోనే చూస్తాం. ఏదో పెళ్లిళ్ళో ఏవో అవుతున్నాయి, చాలా మంది అందరూ ఉంటారు, కానీ ఒకళ్ళు మాత్రం ఉంటారు ఏంటంటే, గాబరాగా చాలా చాలా టెన్షన్ పడిపోతూ అన్ని పనుల్లోనూ దూరిపోయి అన్ని పనుల్ని పాడు చేసేస్తారు. అంటే ఆవాలు పట్టుకుంటే ఆవాలు, శనగపిండి పట్టుకుంటే అన్ని కింద పాడేయడం. అంటే వాళ్ళ దగ్గర ఏముందంటే శక్తి ఉంది, కానీ దాన్ని ఆర్గనైజ్డ్‌గా ఎలా చేయాలి అన్న విచక్షణ జ్ఞానం ఏమి లేదు. అంటే ఉత్తి శక్తి ఉన్నా కూడా మనకేం లేదు అంటే ఉపయోగం లేదు. అంటే మనకి జ్ఞానం లేదనుకోండి, మన దగ్గర శక్తి మాత్రమే ఉంది. ఇప్పుడు మీ దగ్గర బియ్యం ఉన్నాయి, నీళ్లున్నాయి, అవి కలిపి అన్నం వండాలని తెలియలేదనుకో, అప్పుడు ఆ బియ్యానికి నీళ్లు ఏం చేసుకుంటారు మీరు? మీ కడుపు ఆకలైతే ఊరుకోదు కదా. 1 గంట అయ్యేసరికి ఏమవుతుంది, బెల్ల కొడుతుంది. కొట్టినప్పుడు లోపలికి ఏదో ఒకటి పడాలంటే మీకు అలా వండాలని తెలియాలి. అంటే అక్కడ లేనిది ఏంటి అంటే జ్ఞానం. అంటే శక్తి ఉంది, జ్ఞానం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే, ఈ శక్తి జ్ఞానం విడివిడిగా ఉన్నా సరే మనకు ఉపయోగం లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆడ దేవాలయానికి వెళ్ళాం సపోజ్, ఆ గుడిలో సెంట్రలైజ్గా ఎవరున్నారు అంటే, మీరు చూడండి మధ్యలో దేవుణ్ణి పెడతారు, చుట్టూ మనం ఏం చేస్తున్నాం,
తిరుగుతున్నాం. తిరగడం ద్వారా ఆ మధ్యలో ఉన్న దేవుడి దగ్గరున్న మంత్రశక్తి ఏం చేస్తోంది అంటే, మనకి జ్ఞానాన్ని ప్రసాదించి అలా స్లోగా ఇటు తీసుకొచ్చి ఏంటంటే అలా మనం ఎన్ని సార్లు తిరుగుతున్నామో అంత జ్ఞానం, అంత శక్తి అన్నదొస్తోంది. హ్మ్. ఎప్పుడైతే అదొచ్చిందో మనం ఏ పని చేసినా సరే చాలా మంచిగా ఉంటుంది. అంతేకాదు ఇదొక్కటే అని కాదు, ఒక నైవేద్యం పెట్టడం అనుకోండి, హ్మ్. లేకపోతే ఒక హారతి ఇవ్వడం అనుకోండి, లేకపోతే ఒక దాన్నేమంటారు దీపం పెట్టడం అనుకోండి. లేదా ఇది హారతి ఇది ఇవ్వటము. హారతి కాదు. దాన్నేమంటారంటే అగరబత్తులు వెలిగించడం హ్మ్. హ్మ్. అనుకోండి. ఏదైనా పువ్వు పెట్టడం అనుకోండి. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. హ్మ్. అందుకనే నేను చెప్పేదేంటి అంటే, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది ఎక్కువ విశ్లేషించకుండా, అంటే ఇది చేస్తే ఏమొస్తుంది అవును. అని విశ్లేషించకుండా, అదే కృష్ణుడు చెప్పింది కూడా. ఏమిటి అంటే పని చెయ్యి కానీ ఫలితం ఆశించకు. అంటే ఇది చేస్తే నాకేమొస్తుంది అని కాకుండా, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు హ్మ్. మన బుర్ర ఉపయోగించకుండా కనుక చేశాము అంటే, హ్మ్. ఖచ్చితంగా వాళ్ళివ్వాలనుకున్న ఆ పెద్ద ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఆ! మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో, ఆ ఫలితాన్ని మనం ఏం చేస్తున్నాం? తగ్గిస్తున్నామమ్మ. చిన్నది చేసేది. ఎందుకంటే మన బుర్ర ఇంతే ఉంది కదా! అంతే ఆలోచన. వాళ్ళంత పెద్దగా ఆలోచించిన ఫలితాన్ని కాస్త మనం చిన్న ఫలితం కింద చేసేస్తున్నాం. ఎప్పుడైతే చేసేసామో మనకి దానివల్ల ఉపయోగం లేదు. అవును. కాబట్టి ఎక్కువ ఎనాలిసిస్ లేకుండా హ్మ్. ఎంత బాగా పెద్దలు చెప్పింది మనం ఫాలో అవుతామో, అంత బాగా ఆ దేవత యొక్క శక్తిని మనం పొందుతాం. పొందుతాము. ఏంటంటే అదే పని చేయి ఫలితం ఆశించకు అంటే అర్థం. హ్మ్. పని చేసి రిజల్ట్ లేకుండా ఎలాగండి అంటారు. అవును. రిజల్ట్ ఖచ్చితంగా కావాలి. కానీ వచ్చే పెద్ద రిజల్ట్‌ని నువ్వు ఆశించడం ద్వారా చిన్న రిజల్ట్ కింద చేయకు. హ్మ్. మరిప్పుడు మనం ప్రత్యక్షంగా తిరుగుతున్నప్పుడు ఈ విధంగా అమ్మ, ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇది ఏ రకంగా ఆత్మ భావించాలి? ప్రదక్షిణ చేసినప్పుడంటే మన గుండెలు సెంటర్ ఏంటి, మన బాడీకి సెంటర్ ఏంటి అంటే గుండె. హ్మ్. ఆ గుండెలోనే కదా ప్రాణజ్యోతి. అందుకే హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక. హ్మ్. నువ్వెక్కడో లేవమ్మా, నా ప్రాణమే నువ్వు అని చెప్తున్నావు. అప్పుడు ఆ ప్రాణజ్యోతి ఎప్పుడైతే మన లోపల ఉందో, ఆత్మ ప్రదక్షిణ అంటే ఏంటి అంటే, హ్మ్. మనం ప్రాణం చుట్టూ తిరుగుతున్నట్టు. తిరుగుతున్నాం. మన హుహుహు. ప్రాణం చుట్టూ మనమే తిరుగుతున్నాం. అది ఇంకా గొప్పది కదా! ఎందుకంటే శారీరకంగా ఏం చేసినా సరే మైండ్ అన్నది కొంతవరకు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అదే మానసికంగా మనం చేస్తే పూర్తిగా దాంతో మనం ఏమవుతాం అంటే కనెక్ట్ అవుతాం. ఐక్యమైపోతాం. ఆ ఐక్యమయ్యే స్థితే లయము అంటారు. హ్మ్. ఆ లయం ఎప్పుడైతే వచ్చిందో తప్పకుండా దేవతాశక్తి మన లోపల, ఆ ఉంటుంది. జ్ఞానం శక్తి మన లోపలికొస్తాయి. అదే ఇక్కడ ఆత్మ ప్రదక్షిణము అంటే. హ్మ్. అంటే ప్రదక్షిణ ఏదో గిరగిర తిరిగామా, తిరగాలి ఫార్మాలిటీకని కాకుండా, ఈ జ్ఞానం అంతా తెలుసుకొని మీరన్నట్టు ఏదైనా జ్ఞానం తెలుసుకొని చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవుతుంది. ధన్యవాదాలమ్మా.